ఏ గాయ్స్ మళ్ళీ వచ్చినా మీకు అనిపించవచ్చు ఎన్ని వీడియోలు చేస్తారా అని. ఫస్ట్ రివ్యూ చేసిన భయ్య గంటలోనే 1,00,000 కొట్టింది. నీ అమ్మ ట్రెండింగ్కి వెళ్ళిపోద్ది అనుకుంటే మరి ఏమైందో ఏమో. నాది ఏదైనా వీడియో వైరల్ అవుతుందంటే యూట్యూబ్ వార్ అవుతుంది. ఏమంటే దాన్ని అయితే డిలీట్ చేసేయడం జరిగింది. నేనైతే రిక్వెస్ట్ పెట్టినా ఇంకా అది బ్యాక్ వచ్చినా కానీ యూజ్ లేదు. అందుకే ఇవాళ ఇది 4 వీడియో ఉండొచ్చు. బట్ నేను మన ఛానల్లో అయితే 3 మీకు కనపడతాయి, వెళ్ళి చెక్ చేయండి. సో మన టాక్సిక్ సినిమాకు చూసుకున్నట్లయితే మీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అనమాట. ఓకే, సినిమా స్టోరీ బాగోపోయినా, సినిమా కథ బాగోపోయినా వేసుకునేటటువంటి సీన్లు ఉన్నాయి కదా, వాటి కోసం మేము డెఫినెట్లీ థియేటర్కి వెళ్తాం. ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం బ్రో, అయినా మేము వెళ్దాం అనుకుంటున్నాం. అయినా కైరాతో ఉండేటటువంటి సీన్లు, రుక్మిణితో ఉండేటటువంటి సీన్లు ఇవి ఉన్నాయి కదా, వీటి కోసం మేము వెళ్తాం అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. వాటి గురించి టాక్సిక్ సినిమా ఎలా టార్చర్ సినిమాలా మారింది అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ చెప్పాలి అని అంటే, టాక్సిక్ సినిమాకి ఇంతలా నెగిటివ్ రావడానికి గల కారణం ఏదైనా ఉంది అని అంటే ఒకటే రీజన్, వీళ్ళు ఇచ్చినటువంటి హైప్ అనమాట. ఇప్పుడు అని హైప్ ఇచ్చారు, అది ఎట్టుంటుంది, అది షేక్ చేస్తుంది, గీక్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇండియాలోనే కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా మా సినిమాని రిలీజ్ చేస్తాను, ఆ రేంజ్లో కంటెంట్ ఉంది అనేటటువంటిది భయంకరమైనటువంటి హైప్ ఇచ్చారు. హైపే మ్యాటర్స్. నార్మల్గా అసలు చెప్పడానికి లేదు, కమర్షియల్ మూవీ అన్నా కానీ కమర్షియల్ సినిమా పొరుగు పోద్ది అనమాట. యష్ నాకు కనపడితే నేను డైరెక్ట్గా అడుగుతా, యష్ భయ్య నా డబ్బులు నాకు ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతా. అంత మండింది, నాకే కాదు చాలామందికి అదే మండింది. మీరు ఇచ్చినటువంటి బిల్డప్ ఏమో ఆ రేంజ్లో ఉంది, చూస్తే బిజినెస్ ఏం లేదు, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు సినిమాకి భయంకరమైనటువంటి హైపు, భయంకరమైనటువంటి రుద్దుడు. ఆల్మోస్ట్ 600 కోట్లు పెట్టారంట. 600 కోట్లు చిన్న ఫిగరా. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుండి తీస్తూనే ఉన్నారు, ఒక్క లుక్ కూడా బయటికి రాకుండా బాగా అంటే బాగా మెయింటైన్ చేశారు. యష్ భాయ్ బర్త్డే వచ్చిందంటే చాలు మొత్తం కాండో మ్యాన్స్ రిలీజ్ చేయటం. సో భయంకరమైనటువంటి హైపు. ఏదో దాచారు సినిమాలో అంటే బ్లూ ఫిల్మ్సే రిలీజ్ చేస్తున్నా. సో అదేం కాదు, భూత పురాణం కాదు, సినిమాలో ఏదో దమ్ము ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది మనకు చూపెట్లా, అది థియేటర్లోనే మనం ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి ఒకటే రుద్దుడు ఎక్కువ ఉందన్నమాట. ఓ సినిమా ఎట్టుంటుంది. కేజీఎఫ్ తర్వాత యష్ పెద్ద స్టార్ డైరెక్టర్స్తో వదిలిపెట్టి, పెద్ద స్టార్ కాస్ట్ని వదిలిపెట్టి, స్టార్ ప్రొడక్షన్స్ని వదిలిపెట్టి తన బ్యానర్లోనే ఒక లేడీ డైరెక్టర్తో పనిచేస్తానంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మినిమం కాదు, ఎక్స్పెక్టేషన్స్ని అయితే పీక్ పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు ఇంకా గుర్తుంది, టాక్సిక్ సినిమా దగ్గర నుండి సిగరెట్ దాగే ఒక లుక్ లీక్ అయింది. ఆ వైపుకి కన్నడ ఇండస్ట్రీ ఊగిపోయింది అనమాట. జస్ట్ ఒక్క లుక్కే ఎంత వైపు. సో సినిమా మీద బేభత్సమైనటువంటి హైప్ ఉంది. మామూలు హైప్ అంటే మామూలు హైప్ కాదు. మన ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత సాహో మీద ఏ రేంజ్లో హైప్ ఉందో, ఇవాళ టాక్సిక్ సినిమా మీద ఆ రేంజ్లో హైప్ ఉంది. హైప్ని కనీసం మ్యాచ్ చేయడం వదిలేండి, హైప్ దగ్గరలో కూడా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేయలేదు. అదే బిగ్గెస్ట్ మైనస్ అయిందనమాట. ఇప్పుడు కేజీఎఫ్ 2 తర్వాత ఈ లేడీ డైరెక్టర్తో వస్తానంటే ఏదో కొత్తగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్ వెళ్తే అంత చెత్తగా ఉంటే ఎవరికైనా మండిద్ది కదా. అదే అందరికీ రిపీట్ అవుతుంది అనమాట. మీరు అంత హైప్ ఇచ్చి, అంత బిల్డప్ ఇచ్చి, అక్కడ మ్యాటర్స్ ఉన్నాయేసరికి ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఒక్కరోజే రేపు తీయేస్తారు. యశ్ గారు ఉండే ఖచ్చితంగా నా డబ్బు నేను తీసుకుంటాను. అంత వరస్ట్ గా ఉందన్న. అసలు ఎవరు ఆమె యునానిమస్ గా చేసుకుంటున్నారు. ఒక కన్నడ ఇండస్ట్రీ అని లేదు, ఒక తమిళ ఇండస్ట్రీ అని లేదు, ఒక తెలుగు ఇండస్ట్రీ అని లేదు, యునానిమస్ గా మింగులైతే మింగించుకుంటాను. వన్ అండ్ ఓన్లీ మూవీ టాక్సిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నేను కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ గా గీతూ మోహన్ దాస్ గారిని అడుగుతా, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మూవీ ఎందుకు ఇంత డిజాస్టర్ టాక్ లభించింది అనేటటువంటిది నేనైతే మీకు కొన్ని రీజన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫస్ట్ రీజన్ నేను డైరెక్ట్గా గీతూ మోహన్ దాస్ గారిని అడుగుతున్నా, రుక్మిణి వసంత అవసరం ఏముంది? దీనికి మీ సమాధానం చెప్పాలన్నమాట. రుక్మిణి వసంత చూసుకున్నట్లయితే మంచి ఫేమ్ వచ్చింది తనకి. ఆ పిల్ల చాలామంది క్రష్ లిస్ట్లో కూడా ఉంది. కాంతారా తర్వాత తన మీద ఇదయ్యారు. అంత ఫేమ్ తెచ్చుకున్నటువంటి రుక్మిణి వసంత అసలు ఈ సినిమాలో నటించాల్సిన అవసరం ఏంది? కనీసం స్క్రిప్ట్ వినదా రుక్మిణి వసంత అని అడుగుతున్నా, గీతూ మోహన్ దాస్ని అడుగుతున్నా. ఒక డైరెక్టర్ ఏది చెప్తే చేయాలి కాబట్టి గీతూ మోహన్ దాస్ గారిని అడుగుతాం. ఏందా స్క్రిప్ట్? రాయా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక అమ్మాయిని గోకుతాడు, ఆ అమ్మాయితో బేబీని కంటాడు, వాళ్ళిద్దరు ఆ తర్వాత విడిపోతారు. మనోడు మందులో నిమగ్నమై ఉన్నప్పుడు నువ్వెళ్తావు, వెళ్ళి టైం బాబుతో బెదిరియడానికి వెళ్తావు, బెదిరించిన తర్వాత నువ్వు పడిపోతావు, మళ్ళీ వాడితో పిలగాలను అంటావు. అసలు ఎంత దరిద్రంగా ఉంది. ఏంటంటేనే వాంతి వస్తుంది నాకు, ఏంటంటేనే. మరి అలాంటప్పుడు మన రుక్మిణి ఎలా ఒప్పుకుందో, వామ్మో ఎలాంటి నాకు వద్దులే, హట్ అయిపోతారు నా ఫ్యాన్స్ అని చెప్పి దూరంగా వెళ్ళాల్సింది. కానీ ఎలా ఒప్పుకుందో, యష్ని ఎలా కన్వే చేసింది అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు భయ్యా. యష్ భాయ్ చూసుకున్నట్లయితే మంచి డైలాగ్ రైటర్ అంట.
మన కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే ప్రపంచంలో అమ్మకు మించిన యోధులు ఎవ్వరూ లేరు అని చెప్పి ఒక రేంజ్లో ఉంటుంది. ఆ డైలాగ్ రాసింది కూడా మన యశ్షే అంట, ప్రశాంత్ నీల్ గారు. అంత ఎలివేషన్. సో కథ పట్ల అంత గ్రిప్పింగ్ ఉన్నాడు, డైలాగులు రాయడం పాటు ఇంత గ్రిప్పింగ్ ఉన్నాడు. అలా ఎలా ఒప్పుకున్నావు బాయ్? నాకే అర్థం కావట్లేదు. నాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. రుక్మిణి వసంతాన్ని ఎలా ఒప్పించారు, కైరాని ఎలా ఒప్పించారు? కైరా చూసుకున్నట్లయితే రొమాంటిక్ సీన్లు చేసింది కాదంటలా, రొమాంటిక్ సీన్లు సినిమాకి కావాలి. ఎలా ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయగలగాలి. యానిమల్ మూవీ ఉంది, జోయాతో రణబీర్ డైరెక్ట్గా దామ్ ధూమ్ దడేలు గిడేలు అయితే దాన్ని మనకి సందీప్ రెడ్డి వంగా కన్వే చేసిండు. లైక్ శత్రు ఎవరో తెలుసుకోవడానికి, తనతో ప్రేమ నటించడానికి తప్పలా. అక్కడ మన రణబీర్కి అయితే తప్పలా జోయాని మడత పెట్టగా. సో ఇక్కడ ఏంది అవసరం ఏంది? రుక్మిణి వసంతాతో చేస్తావు అవసరమైంది, స్టార్టింగ్లో తారాతో చేస్తావు అవసరమైంది, తర్వాత మధ్యలో కైరాతో చేస్తావు అవసరమైంది, ఫస్ట్ 20 నిమిషాలు తారా అంటావు, ఆ నా లైటర్ ఇదిలేస్తావు, సిగరెట్ వెలిగెత్తావు, తనతో దాన్ దూల్ డలే డిస్కిమ్ అంటావు. అసలు అవసరం ఏంది? సిచ్యువేషన్ ఏంది? రొమాంటిక్ సీన్లు పెట్టారంటే దాని వెనక ఉన్నటువంటి అసలు మెయిన్ సిచ్యువేషన్, మెయిన్ మోటివ్ ఏంది? డైరెక్టర్ ఏం చెప్పదలుచుకుంటూ వీడు ఇంతేనా, లేకపోతే వీడు ఇంతే అమ్మాయి అందరిని ఇంతే చేస్తారనే ఒక వీడింతే అయితే వాళ్ళట కాదు కదా. సో మన కైరా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో అడుగుతుంది అనమాట, ఎంత తీసుకుంటావు అంటే థూన్ అవుతుంది. అక్కడ తను జయ్యని లేపిండు, మళ్ళీ వితౌట్ రీజన్ వచ్చి కారులో దామ్ ధూమ్ దడేలు డిస్కే. అంత అవసరం ఏంది? సిచ్యువేషన్ ఏంది? అసలు 18+ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఏంది? కాళ్ళు ఆ రోత బుట్టియాల్సిన అవసరం ఏంది? ఏదో అందరూ హైప్ ఎత్తన్నారులే కానీ కారులో అట్టయిందని అసలు గానే కాదు భయ్య. జస్ట్ ఏదో ఊగుతురు అంతే ఇద్దరు. మన కైరాకేమో పైన ఏముండవు, ఇవి సరిగ్గా చూపించరు అనమాట. టాక్సిక్ మన యష్కి కూడా పైన ఏముండవు, ఏదో టిట్టి ఊగుతురు. అదైనట్ట దాన్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. హానెస్ట్గా చెప్తాను నేను. ఏదో స్టైల్ ఆఫ్ మేకింగ్, అడల్ట్ సీన్లు గట్టిగా తీశారు, 18+ సీన్లు గట్టిగా తీశారు. అసలు రాంగ్ లేదు అసలు. ఆ ఊపు రావట్లా. ఏదో మనం మొరటోడు మొగలు పువ్వు విత్తే మడిసాడు పెట్టుకున్నట్టు ఎట్టా ఊగుతురు. ఇంకా అది అయిపోద్ది. అది రొమాంటిక్ సీన్ లేదా, ప్రాపర్గా ఒక లిప్ లాక్ కూడా లేదు. అది ఎలా అయితే, అది అడల్ట్ ఎలా అయితే, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు, ఏదో ప్రమోట్ చేయాలి కాబట్టి చేశారు. టాక్సిక్ అంటే విషపూరితమైన వ్యక్తి అని అంటారు. మళ్ళీ ఒక్కొక్క చోట కనెక్ట్ అవుతాడు, లేడీస్కి కనెక్ట్ అవుతాడు. అంత విషపూరితమైన వాడు అసలు అమ్మాయికి ఎలా కనెక్ట్ అయినా అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఆ డైలాగులు రుక్మిణి వసంత వచ్చి డైరెక్ట్గా నేను నిన్ను చంపేస్తా అంటే 2 నిమిషాల టైం ఉంది, బెడ్ ఎక్కుదాంపా అంటాడు. ఎలా రాసుకున్నారు అసలు డైలాగులు? చాలా అంటే చాలా వర్స్ట్ అనమాట. నేనైంది అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. ఏ క్యారెక్టర్ అవసరం లేదు సినిమాకి. రాయ అనేటటువంటి వాడి క్యారెక్టర్ ఏంది అని చూపించడానికి వేరే క్యారెక్టర్స్ని పుట్టించారు, కానీ వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్, ఈ పొటాన్షియాలిటీ ఉంది, ఈ దమ్ముంది అనేటటువంటిది అయితే ప్రాపర్గా చూపించలేకపోయారు. దానివల్ల యునానిమస్ మింగిల్ అయితే మింగించుకోవడం జరుగుతుంది అనమాట. గీతూ మోహన్ దాస్ గారు లేడీ, తను లేడీస్ని అంత గొప్పగా చూపించాలి. మన టాలీవుడ్ చూసుకున్నట్లయితే, మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే బాహుబలితో దేవసేనని అక్కడ పెట్టారు, అవంతికాని అక్కడ పెట్టారు. లేడీస్కి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, దేవసేన ఏంది, అవంతిక ఏంది, శివగామి ఏంది, ఎంత ఇంపార్టెన్స్. ఒక జెంట్ అయి ఉండి, ఒక మగాడై ఉండి ఆడోళ్ళకి అంత రెఫరెన్స్ ఇచ్చిండు. బాహుబలి అనేటటువంటి సినిమాలో వితౌట్ శివగామి 0, వితౌట్ దేవసేన 0, వితౌట్ అవంతిక 0, ఇలా లేడీస్ని అక్కడ పెట్టిండు. ఒక మగ డైరెక్టర్ లేడీస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరాలు ఇచ్చిండు. సో ఒక లేడీ డైరెక్టర్ లేడీస్కి ఇంకెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఇదేనా? లేడీస్ ఎలా చూపించిందంటే గీతూ మోహన్ దాస్, ఓన్లీ ఫర్ బెట్, నథింగ్గా. లేడీస్ దేనికి పనికిరారు. ఏంది వాళ్ళ వల్ల మనకు కలిగేటటువంటి నీతి ఏంది? ఇంకా గంగా క్యారెక్టర్ లైక్ మన యష్ వల్ల అక్క నయనతార క్యారెక్టర్ ఓ రేంజ్లో చూపించవచ్చు. అది కూడా ఏం లేదు అసలు, 0, నథింగ్. అసలు ఆమెను కూడా అంత గొప్పగా కూడా ఏం చూపించలేదు అనమాట. ఒక లేడీ అయ్యుండి లేడీస్ని ఇంత మీరు కించపరుస్తారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. నిజంగా ఒక లేడీ డైరెక్టర్ లేడీస్ని ఎలా చూపిస్తే, ఇక జెంట్స్ డైరెక్టర్ మగ డైరెక్టర్లకి లేడీస్ని ఎలా చూపించినా తప్పలేదు అని చెప్పి వాళ్ళు ఆలోచించారు అనేటటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ కలిగింది. క్వశ్చన్ ఏంటంటే, ఎలా ఒప్పుకోండి యష్ భాయ్ తర్వాతని ఇంత లేకిని అసలు మీరు కారులో దడ పుట్టించాలి, ఇంట్లో దడ పుట్టించాలి, పబ్బులో దడ పుట్టించాలి, లాస్ట్కు దడ పుట్టించాలి, ఎలా ఒప్పుకోండు అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. టికెట్కి అంత హైప్ ఇస్తారు. సెకండ్ హాఫ్లో టికెట్ చూసుకున్నట్లయితే మొత్తాన్ని డుడు చేసేస్తారు, సైకో గీకోనే హైప్ ఇస్తారు. లాస్ట్కి వచ్చేసరికి టికెట్ అనేటటువంటి వాడు లేడని చెప్తారు. ఎలా తీసుకుంటారు? చూసే ఎరిపులా. ఇప్పుడు టికెట్ అనేటటువంటి వాడు ఓకేలే, వాడు సైకో గాడు, వాడు తండ్రి అని లేదు, తల్లి అని లేదు, ఏస్ట్ గాడు అది అని చెప్పి మనకు ఉంటుంది. తల్లి అనేటటువంటి ఎమోషన్తో వీడిని చంపాలని చూస్తుంటే వాడికన్నా ఒక మోటివ్ ఉందిరా అని అనుకునే లోపల అసలు టికెట్ అనేటటువంటి వాడే లేడు, వాడు చిన్నప్పుడే చనిపోయాడు. సో వాడు ఓహోలో మనోడు బతికేస్తాడు. అవసరం ఏంది అసలు నాకు అర్థం కాకడుగుతున్నా. వాడు ఓహోలో బతుకుంటా మనోళ్ళు చంపుకోవటం, ఇది మరీ దారుణం అనిపించింది అనమాట. నిజంగా చూడాలిగా ఏమైంది అనేటటువంటిది. మన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నాడు. చూసుకున్నట్లయితే సాహో సినిమా నాకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. సాహో సినిమా రిలీజ్ అయినటువంటి రోజు ఇంతకన్నా నెగిటివ్ వచ్చింది. అయినా కానీ తన గ్రేస్తో
వితౌట్ రాజమౌళితో 450 కోట్లు కొట్టి చూపించిండు ప్రభాస్ అన్న సాహోతో. సో ఇప్పుడు యష్ బాయ్ ఇంత నెగిటివ్ వచ్చింది కదా, ఇంత తిడుతున్నారు కదా, దీంతో ఎన్ని వందల కోట్లు కొడతారు అనేటటువంటిది మనమైతే వేచి చేసి చూడాలి. ఇప్పుడు అర్థమైపోద్ది ముడి ఇదైద్ది అనమాట, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అనేటటువంటిది. యషా మన ప్రభాస్ అని చూసుకున్నట్లయితే యష్కి KGF1 KGF2, మన ప్రభాస్కి బాహుబలి 2. అప్పుడు ఆ తర్వాత సాహోతో తనదైనటువంటి రేంజ్ ఏందని చెప్పి చూపించిండు. ఇప్పుడు మరి యష్ చూపిస్తారా లేదా అనేటటువంటి మనం వేచి చూడాలి. నిజంగా చెప్తాన్నా, అసలు అడ్డదిడ్డంగా తీసేశారు భయ్య. సెట్లోకి వెళ్ళారు, ఏది పడుతుంది. యష్ నాకు తెలిసి సినిమా చూసుకొని కూడా ఉండడు. ఒకవేళ ఈ సినిమా చూసుకొని ఉంటే తను రిలీజ్ కూడా వద్దు అంటాడు. వద్దు ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటాడు. అసలు తను చూసిండో లేదో, గీతూ మోహన్ దాస్ గారు చూశారో లేదో, తనది ఆకాశమని హద్దును అనుకుంటాం. అదే పర్లేదు కదా, అది అంత దరిద్రంగా ఉండదు. సూపర్ సినిమా అది, అంత మంచి సినిమా తీసి KGF లాంటి మాస్టర్ పీ తీసినటువంటి యష్ రవి గారు, ఆయనకేమైంది? ఆయన ఎంత బాగా ఎత్తాడు బీజం, ఆయనకేమైంది? వామ్మో మళ్ళీ సార్ అప్పుడు ఏం చేస్తారు అనేటటువంటి భయం కూడా నా మైండ్లో అయితే మొదలైంది. నిజంగా అందరూ డిసప్పాయింట్ చేసి పడేశారు. అందుకే యునానిమస్ మింగిల్ అయితే మింగించుకుంటున్నారు అనేటటువంటిది 100% వస్తుంది అనమాట. వెయిట్ చేద్దాం ఏమైద్ది అనేటటువంటిది. మీరు ఎంత వసూలు చేస్తాం అనుకుంటున్నారు? నేను ఓవరాల్గా 100 కోట్లు కొడితే గ్రేట్ అనుకున్నాను. చూద్దాం ఏమైద్దో. బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.